డి విటమిన్ తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన శరీరానికి వివిధ పోషకాలు చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్లు శరీర శక్తిని పెంచేందుకు, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. ఏ, బి, సి విటమిన్లతో పాటు డి విటమిన్ కూడా ఎంతో అవసరం. మనలో చాలా మంది డి విటమిన్ కొరతను గమనించకుండా ఉంటారు. మన శరీరానికి డి విటమిన్ సరిపడా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకొని సరైన ఆహారం ద్వారా శరీరంలో డి విటమిన్ స్థాయిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డి విటమిన్ అధికంగా లభిస్తుంది. కోడిగుడ్డు, చేపలు, లివర్, పచ్చి బఠానీలు, మష్రూమ్స్, బాదం, ఓట్స్, అరటి పండ్లలో విటమిన్ డి విస్తారంగా ఉంటుంది. వీటిని మన డైట్లో చేర్చుకోవడం ద్వారా డి విటమిన్ అవసరాన్ని తీర్చుకోవచ్చు. ఎముకలు, దంతాల్లో బలహీనత, డి విటమిన్ తక్కువైతే ఎముకలు నాజుగ్గా మారుతాయి. చిన్న చిన్న గాయాలు, ఫ్రాక్చర్లు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కండరాల్లో బలహీనత, శక్తి లేకుండా అలసటగా కనిపించడం, నడవడానికి కూడా కష్టం కూడా కావచ్చు. రక్తపోటు, గుండె జబ్బులు, డి విటమిన్ కొరత వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. మధుమేహం వచ్చే అవకాశం. డి విటమిన్ తక్కువగా ఉంటే షుగర్ కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. చర్మ సమస్యలు, పొడిబారిన చర్మం, ముడతలు త్వరగా పడటం వంటి సమస్యలు వస్తాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళు, పాదాలు ఎక్కువగా నొప్పి వేస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం. డి విటమిన్ తక్కువైతే జలుబు, వైరల్ ఫీవర్, ఇతర రోగాలు తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళన, డిప్రెషన్, శరీరంలో డి విటమిన్ స్థాయి తక్కువగా ఉంటే ఒత్తిడి, మానసిక అసహనం, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. కోడిగుడ్లు, చేపలు, మష్రూమ్స్, బాదం, పచ్చి బఠానీలు వంటి పోషకాహారం తీసుకోవాలి. మన శరీరానికి ఎండపొడ తగిలేలా చూసుకోవాలి. సహజంగా మన శరీరం ఎండలో ఉండటం వల్ల తయారవుతుంది. కనుక రోజు కనీసం 20 నిమిషాలు ఉదయం సూర్యరశ్మిని తీసుకోవాలి. శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బయట వాకింగ్ చేయడం వంటివి కూడా డి విటమిన్ కొరతను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.